నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. ఆర్టీసీ జేఏసీ సమ్మెతో కామారెడ్డి డిపోలో బస్సులు నిలిచిపోయాయి. పోలీస్ బందోబస్తు మధ్య తాత్కాలిక డ్రైవర్లతో కొన్ని బస్సులు నడుపుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రైవేట్ వాహనాలకు గిరాకీ పెరిగింది. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు బస్టాండ్ ప్రాంగణంలోనే ప్రయాణికుల కోసం పోటీ పడుతున్నారు. సామాన్యులు అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, अर्जुनाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, मोक्षजाय नमः, नारसिंहाय नमः, अस्तु सदाशिवों श्री आदिशंकराचार्य जगद्गुरवे नमः। शंकारूपेण मच्चित्तं पंकीकृतमभूज्यया किंकरीयस्य सामाय शंकराचार्यमाश्रये सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकारूपेण मच्चित्तं अंगीकृतमभूज्यया किंकरीयस्य सामाय शंकराचार्यमाश्रये शंकराचार्यमाश्रये। ओम शांति शांति शांति। ओम దండపెట్టుకోండి. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాగన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగా యతయః శుద్ధ సత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दह्रं विपापं परमेष्मभूतं यत्पुण्डरीकं पुरमध्यसकुस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्त तदुपासितव्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः।
गन्धं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ गन्धद्वारां दुराधरशां नित्यपुष्टां करेशिनीम् ईश्वरेतुं सर्वभूतानां कामिभो बह्वये श्रियम् आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः तदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहायिमे अलङ्करणार्थे अक्षतान् समर्पयामि ओम माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि प्रभो मया हृतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् पुष्पमालिकां समर्पयामि चामन्तिका वकुलचम्पकपाटलाब्ज पुन्नागजाजिकरवीररसालपुष्पैः बिल्वप्रवाळतुलसीधरमालिकाभिः त्वां पूजयामि जगदीश्वर वासुदेव आरामपुष्पाणि मनोहराणि जलाशयस्थानि सुवल्लवाणि सुवर्णपुष्पाणि मयार्पितानि वामदेव सन्ततमहं परिपूजयामि करवीरैर्जाजिकुसुमैः चम्पकैर्वकुलैः शुभैः शतपत्रैश्च कलहारैः अर्चयेत् पुरुषोत्तम माल्यादीनि सुगन्धीनि मालच्यादीनि वै प्रभो मया हृतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् ఈ రోజు బీజేపీ పార్టీ నుండి మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల కోసం బీజేపీ నాయకులు నామినేషన్ వేయటం జరిగింది. కామారెడ్డి పురపాలక సంఘం కో ఆప్షన్ ఎన్నికల సందర్భంగా గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డిగారి ఆదేశాల మేరకు మాజీ ప్రజా ప్రతినిధుల కోటా కోసం మాజీ కౌన్సిలర్లు పెద్దబోయిన ప్రవీణ్, హన్మడ్ల మానస, విశ్రాంత గెజిటెడ్ ఉద్యోగి ప్రభాకర్ రెడ్డి, మైనారిటీ కో ఆప్షన్ సభ్యులుగా షైక్ వసీం, నసీం బేగంలు నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. जय जय माता भारत माता भारतीय जनता पार्टी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేవీఆర్ జిందాబాద్ కేవీఆర్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ వందే మాతరం వందే మాతరం మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆలయ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన కాలక్షేప ఆశీర్వచన మండపాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ప్రారంభించారు. అలాగే భక్తుల నివాసార్థం నిర్మించిన గృహాల ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు పలు కాటేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. గత సంవత్సరం శంకుస్థాపన చేసిన పనులకు ఏడాది వ్యవధిలోనే ప్రారంభోత్సవం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ పాత కమిటీ అధ్యక్షులు మరియు పాలకవర్గ సభ్యుల పదవీకాలాన్ని మరో 3 సంవత్సరాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్గా శనిగరం కమలాకర్ రెడ్డి కొనసాగుతుండగా, సభ్యులుగా బండారి యాదగిరి రెడ్డి, గట్టగోని రామగౌడ్, కొత్తకాపు రాజారెడ్డి, పాత లక్ష్మీరాజ్యం, ఎర్రబోయిన దేవయ్య, కందాడి బాల్ రెడ్డి, కర్రోళ్ల శంకర్ గౌడ్, నల్ల అంజయ్య, చింతల నర్సింలు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ, చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో మహిమగలదని, స్వామివారి అనుగ్రహంతోనే తనకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కలిగిందని తెలిపారు. మతభేదాలు లేకుండా భక్తిభావంతో సేవ చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. మండుతున్న ఎండల్లో కూడా భారీ సంఖ్యలో వచ్చిన భక్తులను స్వాగతిస్తూ, ఆలయానికి రోడ్డు మరియు విద్యుత్ సౌకర్యాలు కల్పించడం తనకు లభించిన భాగ్యమని అన్నారు. చైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి విశేషంగా జరిగిందని ప్రశంసిస్తూ, అందుకే ఆయనను తిరిగి చైర్మన్గా నియమించామని తెలిపారు. ప్రతి ఆదివారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుందని, కోరికలు కోరిన వారికి స్వామివారు వరప్రదుడిగా నిలుస్తారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, నర్సింగరావు, రమేష్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసి నాయక్, దేవరాజ్ గౌడ్, సుతారి రమేష్, తిరుమల గౌడ్, బల్యాల సుదర్శన్, ఐరెని నరసయ్య, రాజగౌడ్, గంప ప్రసాద్, గోనే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి శ్రీహర్షిత్ తన అసాధారణ ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో మెరిశాడు.
దేవునిపల్లి మైనారిటీ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీ MRJC లో బైపీసీ విభాగంలో విద్యనభ్యసిస్తున్న హర్షిత్ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించి రాష్ట్రంలోనే 5వ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. ఒక సామాన్య రైతు కుటుంబ నేపథ్యం నుండి వచ్చి పరిమిత వనరులతో పట్టుదలతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని జిల్లా అధికారులు మరియు విద్యావేత్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, IPS గారు శ్రీహర్షిత్ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి సాధించిన ఫలితాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో హర్షిత్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువు పట్ల హర్షిత్ చూపిన నిబద్ధత మరియు క్రమశిక్షణే అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయని కొనియాడారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏదీ అసాధ్యం కాదని హర్షిత్ నిరూపించాడని ఎస్పీ గారు పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, చదువు అనేది భయం కాదు, అది మీ భవిష్యత్తును మార్చే గొప్ప శక్తి అని సందేశం ఇచ్చారు. ప్రతి విద్యార్థి హర్షిత్ను స్ఫూర్తిగా తీసుకుని కృషి మరియు పట్టుదలతో తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా చదివితే ఉన్నతమైన విజయాలు సొంతమవుతాయని తెలిపారు. శ్రీహర్షిత్ విజయం జిల్లాలోని విద్యార్థులందరికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఎస్పీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ గారు ఈరోజు దోమకొండ మండలంలోని బాలికల రెసిడెన్షియల్ వసతి గృహాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు విద్యార్థినులతో మమేకమై ఒక్కొక్కరితో మాట్లాడి వారి ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకున్నారు. మీరంతా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి అని విద్యార్థినులకు సూచించారు. వసతి గృహంలో మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులన్నీ విద్యార్థినులకు సక్రమంగా అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ గారిని ఆదేశించారు. హాస్టల్కు రావడానికి సి రోడ్డు మంజూరైనప్పటికీ వీధి దీపాలు లేవని ఎంపీడీఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ గారు సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్, ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి విద్యుత్ శాఖ సహకారంతో వైరు గుంజి వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పనులను గ్రామ పంచాయతీ నిధులు మరియు జిల్లా కలెక్టర్ నిధులతో వెంటనే పూర్తి చేయాలని సర్పంచ్ గారికి సూచించారు. అదేవిధంగా కాంపౌండ్ వాల్ పడిపోయిన విషయాన్ని గమనించి దాని మరమ్మత్తు పనులపై జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారితో మాట్లాడి కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్, జిల్లా కోఆర్డినేటర్ శివరాములు, ప్రత్యేక అధికారిని జ్యోతి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, ఎంఈఓ విజయ్ కుమార్, ఎంపీఓ రవికుమార్, ప్రిన్సిపాల్ చైతన్య సుధ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,54,800, వెండి 2,500 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.